బ్యాక్ టు న్యూస్. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ అని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా నడుస్తోందని భూమన ఆరోపించారు. టీటీడీపై కనీస పరిజ్ఞానం లేదని, ఏ అధికారి తమని పట్టించుకోవడం లేదని అన్నారు. అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం. ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి, ప్రకటిస్తాయి. కనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు. మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తరువాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు, నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని 6 మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంలో దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో